కాలేజీ బాలికల వసతి గృహం నిర్మాణానికి పీఎం అజయ్ పథకం కింద 3 కోట్లతో ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది అధ్యక్ష. ఈ బిల్డింగ్ ప్రస్తుతం 76,400 రూపాయలు ప్రతి నెలకి అద్దెల రూపంలో చెల్లిస్తాం అధ్యక్ష. అదేవిధంగా పెందుర్తి గర్ల్స్ హాస్టల్కి 8.65 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయడం జరిగింది. పెందుర్తిలోని కాలేజీ బాయ్స్ హాస్టల్ కూడా 13.92 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టళ్ల రిపేర్కి 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్కి 23 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. 104 కోట్ల రూపాయలతోటి కొత్త హాస్టల్ నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. హాస్టల్లో ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా వంట వాళ్ళకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సంవత్సరం అదేవిధంగా వంట వాళ్ళకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతి గృహాల్లో అదేవిధంగా రెసిడెన్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి 985 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో నిధుల దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదులు అందినాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. రెండో ప్రశ్నకి సమాధానం 153 కోట్లు 1,33,628 రూపాయలు. మూడో ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో అక్రమ పదోన్నతులు మరియు సస్పెన్షన్లపై కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిని దర్యాప్తు చేయటం జరుగుతుంది. నాలుగో ప్రశ్న సమాధానం ఫిర్యాదు వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరిగింది. ఎంఎస్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఎటువంటి రాజకీయ నిర్ణయాలు లేని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 19-24 మధ్య వైస్ ఛాన్సలర్లు వైసీపీ కార్యాలయాలుగా విశ్వవిద్యాలయాల్ని మార్చడం జరిగింది. ఎస్కే యూనివర్సిటీలో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వీసీగా రామకృష్ణారెడ్డి అనేక అక్రమాలు దుర్మార్గాలకి పాల్పడడం జరిగింది. ఎవరైనా ప్రశ్నిస్తే మా పులివెందల శాసనసభ్యుడు, అంటే ఆయన రామకృష్ణారెడ్డి గారిది పులివెందల అధ్యక్ష, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నన్ను ఎవరేం చేస్తారని చెప్పి ప్రశ్నించిన వాళ్ళని బెదిరించడం జరిగింది. కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది. దాదాపు 100 కంప్యూటర్లు చోరీకి గురైతే కూడా కంప్లైంట్ చేసిన వీసీగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ వాహనాలని, రిజిస్టర్ రెక్టార్ వాహనాలని, వీసీ వాహనాలని విహారయాత్రలకి వాడుకోవడం, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పలేనటువంటి దురహంకారంతో వ్యవహరించడం జరిగింది అధ్యక్ష. 2025లో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, రోస్టర్ సిస్టమ్ పాటించకుండా రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరిగే విధంగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమించడం జరిగింది అధ్యక్ష అప్పటి వీసీ గారు. 2008లో కుసుమకుమార్ అని వీసీ కరుణాకర్ రెడ్డి గారి బంధువు, ఆమె వచ్చి వాటిని రాటిఫై చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పేసి వీసీగా ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. విద్యార్థి సంఘాలు కోర్టుకు వెళ్లడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం కూడా 13/9/2021లో అప్పటి రిజిస్ట్రార్ గారు హైకోర్టులో వాళ్ళకి మద్దతుగా ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రభుత్వం ఒకవైపు హైకోర్టులో ఇంప్లీడ్ అవుతూ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారి ఒత్తిడికి తలొగ్గి 23/8/2022న ఇంప్లీడ్ పిటిషన్ కి విరుద్ధంగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు పాటించకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అన్యాయం జరిగింది అధ్యక్ష. వీటిలో ఈ వర్గాలకి న్యాయం జరిగే అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని ప్రశ్నిస్తానని అధ్యక్ష. అదేవిధంగా
యూనివర్సిటీల్లో ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా సమర్థులకి వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పిస్తూ రాజకీయ ప్రమేయం లేనటువంటి యూనివర్సిటీలను ఇప్పుడు చూస్తా ఉన్నాం. అయితే 1924లో ఉన్నటువంటి వీసీలు అనేక యూనివర్సిటీల్లో రాజకీయ పార్టీ కార్యకలాపాలు చేసిన వాళ్ళందరి మీద చర్యలు ఏమైనా తీసుకుంటారని చెప్పేసి గౌరవ మంత్రి గారు నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా. సో బెల్లు నాక కొట్టింది వాళ్ళకి. అధ్యక్ష, ఎంఎస్ రాజు గారు ఇప్పుడు 4 అంశాలు అడిగారు అధ్యక్ష. ఒకటి, కంప్యూటర్స్ కొనుగోలులో దుర్వినియోగం జరిగిందనేది ఆయన ఒక విషయం చెప్పారు. రెండోది, ఏదైతే యూనివర్సిటీ వాహనం ఉందో అది పర్సనల్ పర్పసెస్ కి వాడుకుంటాం జరిగింది, దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని కోరారు. మూడోది వచ్చి రిక్రూట్మెంట్ లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించలేదు, దానివల్ల బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్పారు అధ్యక్ష. నేను ఇప్పుడే నా సమాధానంలో చెప్పినట్లు ఫిర్యాదులు అందినాయి. నేను ఇమ్మీడియట్ గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకు ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ, రాజు గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా. ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకునేదానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, సమస్య పరిష్కరించి ముందరకెళ్ళాలి. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు కూర్చోవాలి, చర్చించాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తాం మటుకు కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం. రిపోర్ట్ 100 రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. వన్ మోర్ క్వశ్చన్. సింధూర్ రెడ్డి గారు వెళ్ళే ఆడపడచ్చు కదా. ధన్యవాదాలు అధ్యక్ష. సార్,
ఇందాక రాజు అన్న చెప్పినట్టు గతంలో మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఈసీ అనుమతులు లేకుండా ఏ నియమతి నిబంధనలు పాటించకుండా 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించిన విషయం వాస్తవమేనా? ఈ అపాయింట్మెంట్లు చెల్లవని చెప్పి జస్టిస్ హనుమంత్ కమిటీ నివేదిక ఇచ్చినారు. అయినప్పటికీ వీళ్ళని ఎలా రెగ్యులరైజ్ చేశారు అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండోది 2019-24 సంవత్సరాల మధ్యలో చాలామందికి అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగాను, అసోసియేట్ ప్రొఫెసర్లుగాను ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మామూలుగా ఈ ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు అధ్యక్ష. మొదటిగా ఈసీ పర్మిషన్ తీసుకుంటారు, అదేవిధంగా ఇంటర్నల్ సర్క్యులర్ వేయించి తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్క్రూట్ని వేయిస్తారు అధ్యక్ష. అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలి అంటే 90 పాయింట్లు ఉండాలి అధ్యక్ష. ప్రొఫెసర్ అవ్వాలంటే 120 పాయింట్లు ఉండాలి అధ్యక్ష. ఒక ఇంటర్వ్యూ కమిటీ వీసీ ఆధ్వర్యంలో చేసి వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈసీలో పెట్టి తర్వాత ఆర్డర్ ఇస్తారు అధ్యక్ష. కానీ ఇవేవి పాటించకుండా చేశారు అనేది ఒక అపోహ అధ్యక్ష. ఇది మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు దాదాపు 230 ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఓన్లీ 45 మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి అధ్యక్ష. 185 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో మన టీడీపీ హయాంలో అధ్యక్ష 2014-19 సంవత్సరాల మధ్యన అడ్మిషన్స్ 4000 పైచిలకు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అది 800కి పడిపోయినాయి అధ్యక్ష. అండ్ డిగ్రీ కాలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా 34% మాత్రమే అడ్మిషన్స్ రేట్ ఉన్నాయి అధ్యక్ష. వీరిని పెంచడానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అధ్యక్ష? అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టైమ్ స్కేల్ అండ్ మినిమం స్కేల్ కింద 280 మెంబర్స్ గత 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళని రెగ్యులరైజ్ చేసే ఏమైనా పనులు చేస్తుంది అధ్యక్ష ప్రభుత్వం? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సుందరారెడ్డి గారు ఒక 5-6 అంశాలపైన మాట్లాడారు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ప్రమోషన్స్, సస్పెన్షన్స్ పైన గతంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగిందనేది మాకు ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. అది మేము ఎంక్వైరీ కమిటీకి ఆ వివరాలను ఇస్తాం. తప్పనిసరిగా అది డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని మేడం గారికి నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి మేడం గారు అన్నట్టే కొన్ని విషయాలు ఏంటంటే ఇది హైకోర్టులో ఆల్రెడీ ఇది జరుగుతుంది అధ్యక్ష. ఒక కేసు దానిపైన అది మ్యాటర్ సబ్జుడిస్ కనుక కొంచెం టైం తీసుకుని నేను మేడం గారికి వివరాలు ఇస్తాను అధ్యక్ష. ఇంకోటి ఆమె డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, ఎట్లా పెంచుతారని దానిపైన కూడా చర్చించారు అధ్యక్ష. ఇది ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇదే సమస్య, ఇది ఇప్పటిది కాదు, తరతరాలుగా వస్తున్న సమస్య అధ్యక్ష. కోర్సెస్ ని మోర్ మార్కెట్ ట్యూన్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్ కు అవసరమైన విధంగా మెరుగైన కోర్సెస్ తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అది నేను ఆల్రెడీ అధికారులు కూడా నేను చెప్పాను, అది మేము సీరియస్ గా తీసుకుంటామని మేడం గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. వేకెన్సీస్ విషయం వాస్తవ అధ్యక్ష అందరు తెలిసిన విషయమే. విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ అనేది అనేక కోర్టు కేసుల వల్ల జరగలేదు అధ్యక్ష. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ డిఎస్సీ మీద శ్రద్ధ పెట్టాం, ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డిఎస్సీ చేస్తున్నాం, జాగ్రత్తగా చేయాలని ఎక్కువ శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా మేము త్వరలోనే ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మేము ఫిల్అప్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష 3282 పోస్టులు మనకి వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. దీనిపైన చాలా అనేక కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష. ఒక 100-day యాక్షన్ ప్లాన్ తీసుకుని ఆ లీగల్ కేసెస్ అని రిజాల్వ్ చేసి పకడ్బందీగా ఒక నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తానని మేడం గారు తెలియజేస్తున్న అధ్యక్ష. రెండోది ఎంటీఎస్ రెగ్యులరైజేషన్ గురించి కూడా అడిగారు. కొంచెం నా దగ్గర రెడీగా వివరాలు లేవు అధ్యక్ష. సో కొంచెం వివరాలు తెలుసుకున్న తర్వాత మేడం గారికి ఇన్ రైటింగ్ నేను సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1022 అండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు లేరు కాబట్టి ఈ ప్రశ్న వాయిదా వేస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ పూర్తయింది. నెక్స్ట్ ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సమక్షంలో ఇచ్చినట్లుగా భావించాలని కోరుకుంటున్నానండి. ఒక ప్రకటన అండి, ముఖ్యమైన ప్రకటన. గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక క్రింద వర్తమానం అందింది. సెప్టెంబర్ 23, 2025 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడిన
ఆంధ్రప్రదేశ్ పొలముల వర్గీకరణ బిల్లు 2025 ఈ బిల్లులు ఆమోదించబడి శాసన పరిషత్కు పంపబడింది. కింద బిల్లును ప్రతి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ విధాన కార్యక్రమం నిర్వహణ నియమావళి 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే యాజ్ గా కౌన్సిల్లో కూడా ఆమోదించబడిందని ఈ విషయం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సదరు బిల్లు 25/9/2025 తేదీన ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయండి, 7 బిల్స్ ఉన్నాయి. ఆ కార్యక్రమం టేకప్ చేద్దాం. నెక్స్ట్ బిల్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, అవి ఏంటనే తీసుకున్నాం క్లారిటీగా. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ట్రస్ట్కు చెందిన న్యాయ విద్య మరియు పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. చెప్పచ్చు అధ్యక్ష. అధ్యక్ష, I move that the bill be taken into consideration. ముందు చదువుతాను ఒక నిమిషం. అధ్యక్ష, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు కర్ణాటక ప్రభుత్వం కలిసి చేశారు అధ్యక్ష. అదొక మోడల్ లా యూనివర్సిటీగా భారతదేశానికి తయారైంది అధ్యక్ష. 1993లో చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్ లో ఇట్లనే అన్ని రాష్ట్రాల్లో ఒక లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు అధ్యక్ష. బీసీఐ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ ని 26 సెప్టెంబర్ 2020 క్రియేట్ చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, ఒక మోడల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో అదేవిధంగా ఇతర దేశాల్లో ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున లీగల్ రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయాలని లక్ష్యంతో ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ ఇప్పటికీ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIULER అట్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో బోర్డు ప్రధానంగా సుప్రీం హైకోర్టు జడ్జిలు ఉంటారు అధ్యక్ష, అకాడమిషియన్స్, జ్యూరిస్ట్స్, బీసీఎం మెంబర్స్, అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గా వచ్చాను. ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది పర్సనల్ గా గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేయించారు అధ్యక్ష. ఈ సభ తరపున ఆ గవర్నర్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రుల తరపున మా ధన్యవాదాలు ఆయనకి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడేంటంటే అధ్యక్ష, ఇలాంటి యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదేంటంటే అధ్యక్ష, అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్, సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. గతంలో లెజిస్లేచర్ సెషన్ లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అది అడ్మిషన్స్ కూడా 25 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతాని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.
అధ్యక్ష, దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే 20% సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి, లోకల్స్కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్ లో పొందుపరిచామని వాళ్ళకి తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఏంటంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషనే కాకుండా పీజీ అదేవిధంగా పిహెచ్డి రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడవచ్చు. శ్రావణ్ గారు మాట్లాడాలని కోరుతున్నారు. స్పీకర్ సార్, థ్యాంక్ యూ సార్. పవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ట్రస్ట్ ద్వారా ఇన్స్టిట్యూషన్ నేషనల్ లా స్కూల్స్ ఏర్పాటు అయిన సంగతి దేశంలో చాలా మందికి తెలుసు. మొట్టమొదటిగా బెంగళూరులో NLSU ఏర్పాటు అయింది. వారి యొక్క విధానాల ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ఖచ్చితంగా ఏదో ఒక లా స్కూల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా యూనివర్సిటీ స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వాలనేది ఒక ఇదిగా ఉంది. ఆ రకంగా కర్ణాటకకి బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంలో దామోదరం సంజీవ లా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మరొక సంస్థని, యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కనుక గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, అదేవిధంగా ప్రస్తుత మన రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు మెజెస్టిక్ నజీర్ గారి, జస్టిస్ నజీర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఆలోచన చేశారు అధ్యక్ష. ఈ ఆలోచన ప్రకారం లీగల్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోసం, రీసెర్చ్ కోసం ఇటువంటి సంస్థ ఒకటి కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇటువంటి సంస్థ చాలా అవసరమని భావించారు. అయితే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశాలు లేవు అధ్యక్ష అమరావతిలో. అందుకనే బార్ కౌన్సిల్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి ఇటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఇది మొట్టమొదటిది కాదు అధ్యక్ష. గోవాలో ఆల్రెడీ ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి నడుస్తోంది అధ్యక్ష. ఇది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, రీసెర్చ్కి సంబంధించి. మరి దీనిలో బోర్డు ఆల్సో ఉంటుంది. ఆ బోర్డులో అకాడమిషియన్స్, జ్యూరిస్టు, మెంబర్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ ఎమినెంట్ లీడర్స్ ఆఫ్ బార్ అండ్ పర్సన్స్ ఉంటారు అధ్యక్ష. ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా దీనిలో వస్తుంది అధ్యక్ష. ఇందుకు మనం కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ సౌకర్యాల్లో land, buildings and other essential infrastructure for the establishment and growth of the university, and has requested the state government to provide suitable land on long-term basis along with the annual budget allocation for the establishment and further growth of and operations of the school. అంటే మనం అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు